ఊరికే కూర్చొనే ప్రమేయమే జాయమానమే లేదు మీ స్వామీజీకి. ఊరికే కూర్చుంటే గిల్టీ, ఏదో తప్పు చేస్తున్నాను అన్నట్టుగా. అవతారానికి తప్పు చేస్తున్నాను, మనిషికి తప్పు చేస్తున్నాను. ఐ వాంట్ టు డూ సంథింగ్ వర్క్, ఐ వాంట్ టు డూ సంథింగ్, ది క్రియేటివిటీ, ఐ వాంట్ టు డూ సంథింగ్. ఈవెన్ ఫర్ మై sleepy also, do something, do something, do something, do. It is only like a mantra. My mantra, my japa is to do something. And also I feel always guilty. Yesterday I spent 2 hours for unnecessary things. It's not good. Do something, do a poem, do read something, or some educated film also you can see. What is the travel also you can see. Which place is good place, you see. ఏదన్నా ఒకటి, ఆ క్రియేటివిటీ ఏదో ఒకటి చేయాలా, దాంట్లో ఏదో ఒకటి కనిపెట్టాలా. ఇది మీ అప్పాజీ జాయమానం. అన్ని దాంట్లలోనూ, భోజనాల్లో కూడా అంతే. వేరే విధంగా కనిపెట్టుకొని తింటే బాగుండు, ఇట్లా యోచన. జనానికి ఇట్లా చేస్తే బాగుండా, అట్లా చేస్తే బాగుండా, ఈ విధంగా చేస్తే బాగుండా, ఆ విధంగా. ఇది ఎవరికైనా హర్ట్ అవుతుందా? ఈ పక్షులు ఏమిటి, ఈ చెట్లు ఏమిటి? అయినాక 24 hours చాలదు ఈ మైండ్కి. ఇది పాపం చిన్నది, ఇది తలకాయ తిరుగుతుంది, ఒకపారి తలకాయ నొప్పి అవుతుంది. ఇంత బ్రెయిన్, అది చిన్న బ్రెయిన్. నేను ఎంత కష్టం ఇస్తున్నానో ఈ బ్రెయిన్కి. ఇది కూడా నా డివోటీనే, నా బాడీ కూడా నా డివోటీనే. సో మనము గురువు గారు బోధించిందంతా మనకు వస్తుంది, ఆయన ఇచ్చేస్తాడు అంతా కూడా, ఎప్పుడూ ఉంటుంది. గురువు గారు బోధించి ఆయనకు తెలిసిన జ్ఞానం అంతా ఇచ్చే, అదే కదా నిజమైన గురువు. శిష్యుడు కూడా అదే నిజమైన శిష్యుడు కదా అప్పుడు తీసుకున్నప్పుడు. లేకపోతే ఏం షోకీనా? శిష్యుడు గురువు షోకీలాగా తప్పు కదా.